ఓం శాంతి. బాబా చేసేవాడు, చేయించేవాడు. అలాగే మనల్ని కూడా బాబా చేసేవారిగా, చేయించేవారిగా చెప్తారు. ఈరోజు అవ్యక్త మురళిలో బాబా శరీరానికి డిటాచ్డ్గా ఉంటూ ఆత్మ తన ఇంద్రియాలతో ఎలా యజమానిగా ఈ కర్మలు చేయించాలి, అలాగే బాబా శ్రీమతం అనుసారంగా నిమిత్తంగా చేసేవాడిగా ఎలా చేయాలి. బాబా ఈ రెండిటి యొక్క వివరణ చాలా బాగా ఇచ్చారు. ఆత్మ కరణ్హార్గా చేసేదిగాను ఉంది, అలాగే చేయించేటువంటిది కూడా. కర్మాతీత స్థితిని అనుభవం చేయడానికి బాబా ఈ ప్రాక్టీస్ని వినిపించారు. ఇది 10th March 1996లో బాబా వినిపించిన అవ్యక్త మురళి. మురళి సారము: करण हार और करावन हार की स्मृति से कर्मातीत स्थिति का అనుభవ్. చేసేవారు మరియు చేయించేవారి స్మృతితో కర్మాతీత స్థితి యొక్క అనుభవం. చేసేవాడు మరియు చేయించేవాడి స్మృతితో కర్మాతీత స్థితి అనుభవం. आज कल्याणकारी बाप अपने साथी कल्याणकारी बच्चों को देख रहे हैं. ఈరోజు కళ్యాణకారి బాబా తన తోడుగా ఉన్నటువంటి కళ్యాణకారి పిల్లలందరినీ చూస్తూ ఉన్నారు. అందరూ చాలా ప్రేమతో, తపనతో విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఎవరు? కళ్యాణకారి బాబా యొక్క కళ్యాణకారి పిల్లలందరూ. ఇటువంటి తోడుండే పిల్లల్ని చూసి బాప్ తాత సదా ఇదే పాట పాడుతూ ఉంటారు, ఓహో నా సాతి పిల్లలు ఓహో అని. మరి మీరందరూ కూడా వాహ వాహ అనే పాటలని పాడుతూ ఉంటారు కదా. ఈరోజు బాప్ తాత నలువైపులా ఉన్న పిల్లల సేవ యొక్క గతిని చూస్తున్నారు. దాంతోపాటుగా స్వపురుషార్థం యొక్క గతిని చూస్తున్నారు. మరి సేవ, స్వపురుషార్థం రెండిటి గతిలో బాబా ఏం చూసి ఉంటారు మీకు తెలుసు. రిజల్ట్ మీకు తెలుస్తుంది అంటున్నారు. సేవా గతి చాలా ఫాస్ట్గా, తీవ్రంగా ఉంది. కానీ స్వపురుషార్థం యొక్క గతి అంతే తీవ్రంగా ఉందా? ఏమంటారు? రెండిటి బ్యాలెన్స్ ఉందా? లేదు కదా. మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరినీ పరివర్తన చేసి ఆత్మలకు మరియు ప్రకృతికి మీరు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తారు అంటున్నారు. మనం ఇంకా పరివర్తన అవ్వకపోతే విశ్వ పరివర్తన యొక్క ఆత్మలు మరియు ప్రకృతికి బ్లెస్సింగ్ ఎప్పుడు లభిస్తుంది? ఎందుకంటే బ్యాలెన్స్తో మీరు బాబా నుండి బ్లెస్సింగ్స్, సర్వుల నుండి బ్లెస్సింగ్స్ పొందుతున్నారు. అలాగే మీ నుండి ఇతరులందరికీ కూడా బ్లెస్సింగ్స్ లభించాలి కదా. మరి బ్యాలెన్స్ ఉండాలి. స్వపురుషార్థం, సేవ రెండిటిలో బ్యాలెన్స్ ఉంటే బ్లెస్సింగ్స్ లభిస్తాయి. తో అంతర్క్యూ. మరి ఇప్పుడైతే అలా జరగట్లేదు. ఈ తేడా ఎందుకు అంటున్నారు. మీరేమని పిలువబడతారు? మీరు కర్మయోగిలేనా లేక కేవలం యోగిలా? కర్మయోగిలు కదా, పక్కాగా కర్మయోగిలేనా? మరి సేవ చేయటం కూడా ఒక కర్మయే కదా. కర్మల్లోకి వస్తూ, మాట్లాడుతూ, దృష్టినిస్తూ, కోర్సు చేయిస్తూ, మ్యూజియంలో అర్థం చేయిస్తూ, ఇవన్నీ కూడా శ్రేష్టమైన కర్మలు. ఇవి బాబా యొక్క సేవ. మరి ఇవన్నీ చేస్తూ యోగం కూడా ఉందా? కర్మయోగి అనగా కర్మలతో పాటుగా యోగం, రెండిటి బ్యాలెన్స్ని కలిగి ఉండటం. కర్మలు చేసే సమయంలోనే యోగాన్ని కూడా జోడించటం. కానీ మీరే స్వయంగా ఇప్పుడు బ్యాలెన్స్ తగ్గుతుంది అని చెప్తున్నారు. దీనికి కారణం ఏమిటి? మరి
ఎందుకు బ్యాలెన్స్ తగ్గుతుంది? మంచి రీతిగా తెలుసుకున్నారు కదా రీజన్ని. కొత్త విషయం ఏమీ లేదు అంటున్నారు, చాలా పాత విషయం. బాప్ దాదా చూశారు. సేవ అంటే కర్మలు, మరి స్వపురుషార్థం అంటే యోగయుక్తంగా ఉండడం, కర్మలు చేస్తూ యోగయుక్తంగా ఉండటం. మరి రెండిటి బ్యాలెన్స్ని మెయింటైన్ చేయటంలో విశేషంగా ఒక శబ్దం మీరు గుర్తుంచుకోవాలి అంటున్నారు. అదేమిటి? ఏం శబ్దం గుర్తుండాలి? బాప్ కరావన్ హార్ హే और मैं ఆత్మ కరణ్ హార్ హూ. బాబా చేయించేవాడు, నేను ఆత్మను నిమిత్తంగా చేసేవాడిని. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా భావించాలి. మరి చేసేవాడు, చేయించేవాడు అని ఈ ఒక్క శబ్దము మీలో బ్యాలెన్స్ని సహజంగా తీసుకొస్తుంది అంటున్నారు. స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ లేక గతి ఎప్పుడు తక్కువ ఎక్కువ అవ్వకూడదు అంటున్నారు. ఎక్కువ అవుతే మంచిదే పురుషార్థము, కానీ స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్ లేక గతి ఎప్పుడు తగ్గిపోవట్లేదు కదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ తగ్గిపోతుంది అంటే దానికి కారణం ఏమిటి? करनहार के बजाय मैं ही करने वाली या वाला हूँ, अपने को करावनहार समझ लेते हो. చేసేవాడిని అనుకోవడానికి బదులుగా స్వయాన్ని చేయించేవాడిని నేను అని అనుకుంటారు, నేను చేస్తున్నాను అని అనుకుంటారు. ఎన్ని రకాలుగా మాయ వస్తుందో వాటన్నిటికీ గేట్ ఏమిటో మీరు చూడండి. ఎలా మాయ ప్రవేశిస్తుంది అనేది గమనించండి. మాయ యొక్క అన్నింటికంటే మొట్టమొదటి గేట్ ఏమిటో మీకు తెలిసే ఉంటుంది అంటున్నారు. ఏంటి? నేను అని అనుకోవటం. తో యా గేట్ అభి పూరా బంద్ నహీ కియా హై. మరి ఈ గేట్ని ఇప్పటికీ మీరు పూర్తిగా మూసివేయలేదు అంటున్నారు. మూసినా ఎలా మూస్తున్నారు అంటే మాయ సహజంగా బయట నుండి తెరుచుకొని లోపలికి ప్రవేశించగలిగేలాగా వేస్తున్నారు. ఇప్పుడు గేట్లు బయట నుండి ఎవరైనా తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యేలాగా గేట్ డోర్ని పెట్టేసుకుంటారు, మాటికి వచ్చి మనం తీయడం ఎందుకు అని. అలాగే మాయ కోసం కూడా మీరు గేట్ అలాంటిదే పెట్టి ఉన్నారు అంటున్నారు బాబా. ఒకవేళ నేను చేసేవాడిని అని అనుకుంటే చేయించేవారు తప్పనిసరిగా మీకు గుర్తొస్తారు అంటున్నారు. చేయించేది బాబా, చేసేది నిమిత్తంగా మనము. కర్ రహా హూ లేకిన్ కరానే వాలా బాప్ హై. చేస్తున్నాను కానీ చేయించేవారు బాబా. చేయించేవారు లేకుండా చేసేవారిగా ఎలా అవుతాం? ఇప్పుడు ఒక కారు ఉంది, వెహికల్ ఉంది, దాన్ని నడిపించేవాడు కావాలి కదా. అది నడుస్తుంది, నడిచేది కారే, కానీ నడిపించేవారి గొప్పతనం కదా. నడిపించేవారిని బట్టి అది నడుస్తుంది. అలాగే మనల్ని నడిపించేవాడు, మన చేత కర్మలు చేయించేవారు బాబా. వారు చేయిస్తున్నారు, మనం నిమిత్తంగా చేస్తున్నాం. డబల్ రూపంతో చేయించేవాడి యొక్క స్మృతి కావాలి. ఇప్పుడు ఒకటైతే బాబా చేయించేవాడు అనేది గుర్తుండాలి. రెండవది నేను ఆత్మను కూడా ఈ కర్మేంద్రియాలన్నింటి ద్వారా చేయించేవాడిగా ఉన్నాను అని. దీంతో ఏం జరుగుతుంది? కర్మలు చేస్తూ కూడా కర్మల యొక్క మంచి చెడు ప్రభావంలోకి రారు. దీన్నే కర్మాతీత స్థితి అని అంటారు. మీ అందరి లక్ష్యం ఏమిటి? కర్మాతీతంగా అవ్వాలి కదా. లేకపోతే కొద్దిగా కర్మబంధనాలు ఉన్నా ఏం పర్వాలేదనుకుంటారా? ఉండాలా లేకపోతే ఉంటాము అంటారా? ఉండాల్సిందే కదా. అలా మన స్థితి కర్మాతీతంగా అవ్వాలి. మరి బాబాతో ప్రేమ ఉన్నదానికి గుర్తు కర్మాతీతంగా అవ్వటం. మరి చేయించేవాడిగా కర్మలు చేయించండి, చేసేవాడిగా కర్మలు చేయండి. రెండు, మీరు ఇంద్రియాలతో చేయించండి, నిమిత్తంగా బాబా చేయిస్తున్నారనుకుంటూ చెయ్యండి.
కర్మేంద్రియాలు మీతో చేయించకూడదు, కానీ మీరే కర్మేంద్రియాలతో చేయించండి. పూర్తిగా అతీతంగా అయిపోయి స్వయాన్ని డిటాచ్ చేసుకొని కర్మలు చేయించండి. ఈ కాన్షియస్నెస్ ఇమర్జ్ అయి ఉండాలి అంటున్నారు. మర్జ్ రూపంలో కాదు. నేను నిమిత్త మాత్రంగా చేస్తున్నాను, కానీ నేను ఇంద్రియాలతో చేయిస్తున్నాను డిటాచ్ అయిపోయి. ఈ స్మృతి మర్జ్ అయి ఉండకూడదు అంటున్నారు. మర్జ్ రూపంలో ఒక్కోసారి చేయించేవాడికి బదులుగా కర్మేంద్రియాలకు, మనస్సు, బుద్ధి, సంస్కారాలకు వశమైపోతూ ఉంటారు. చేయించేవాడిని నేను తలుచుకుంటే మనసును ఎలా అయినా మార్చగలుగుతాను, బుద్ధిని మార్చగలుగుతాను, సంస్కారాన్ని కూడా మార్చగలుగుతాను. ఆ శక్తి అంతా నాలో ఉంది అనే విషయం కూడా మర్చిపోతారు. చేయించేవాడిని, నేను ఆత్మను, చేయించేవాడిని, యజమానిని, నేను విశేష ఆత్మను, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. ఈ స్మృతి యజమానిని అనే స్మృతిని కలిగిస్తుంది. లేకపోతే అప్పుడప్పుడు మనసు నడిపిస్తుంది మిమ్మల్ని, ఒక్కోసారి బుద్ధి నడిపిస్తుంది. మీరు మనసును నడిపించాలి కదా. అందుకే సదా న్యాచురల్గా మన్మనాభవ యొక్క స్థితిలో ఉండలేకపోతున్నారు. ఎందుకంటే నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, నేను చేయించేవాడిని అనేది మర్చిపోయారు. ఇంద్రియాలు, సూక్ష్మంగా ఉన్న మనస్సు, బుద్ధి కూడా మిమ్మల్ని నడిపిస్తున్నాయి. నేను వేరు, పూర్తిగా నేను డిటాచ్డ్గా ఉన్నాను. నేను వేరు, ఈ ఇంద్రియాలు వేరు. నేను వీటిని ఉపయోగించుకుంటున్నాను, వాడుకుంటున్నాను. ఏ విధంగా మన చేతిలో ఏవైనా టూల్స్ ఉన్నాయనుకోండి, మనం ఎంత ఈజీగా వాటిని ఎలా అంటే అలా మోల్డ్ చేస్తాం, ఎలా అంటే అలా వాడుతాం, ఎందుకంటే అవి నా చేతుల్లో ఉన్నాయి అనుకుంటాం. అలాగే మొత్తం శరీరం కూడా మన చేతుల్లో ఉంది. అంటే ఆత్మ అండర్లో ఉంది, ఆత్మ పవర్లో ఉంది. ఆత్మ ఎలా చెప్తే అలా అన్నీ వింటాయి. కానీ ఈ కాన్షియస్నెస్ని అనుభవం చెయ్యాలి అంటున్నారు. మరి మనం ఆత్మ కేవలం శరీరంతో వేరుగా ఉండడం కాదు, కానీ యజమానిగా ఉంది. మరి బాబా స్మృతితో బాబా చేయించేవాడు అని అనుకున్నప్పుడు నేనెవరిని అంటే బాబా ఏమో యజమాని, నేనేమో బాలక్. బాబా మాలిక్ అయినప్పుడు నేను బాలక్గా ఉన్నాను. బాబా ఎలా చెప్తే నేను అలా చేసేవాడిని. నేను ఈ ఇంద్రియాలతో చేయించే సమయంలో యజమానిని, బాబా చెప్పినట్లుగా చేసే సమయంలో బాలుడిని. ఇప్పుడు ఈ అభ్యాసము, అటెన్షను తగ్గిపోయింది అంటున్నారు. ఇది మర్చిపోతున్నారు. సేవలో చాలా మంచిగా ముందుకెళ్తున్నారు, కానీ లక్ష్యం ఏంటి? సేవాదారిగా అవుతున్నారు. సేవాదారీల లక్ష్యం ఏముంటుంది? కర్మాతీతంగా అవ్వటం. ఇదే కదా. మరి రెండు తోడుగా ఉన్నాయా? మీ లక్ష్యం కూడా స్మృతిలో ఉండి సేవ కూడా జరగాలి. ఇది పక్కా అభ్యాసం చేసుకోండి. ఇప్పుడిప్పుడే కొద్ది సమయం కోసం ఈ అభ్యాసం చేయగలరా? బాబా మురళిలో చాలాసార్లు అభ్యాసం చేయించారు. ఎంత సమయంలో శరీరానికి వేరవ్వగలుగుతారు? 5 నిమిషాలు కావాలా? 1 నిమిషం కావాలా? 1 సెకండ్ కావాలా? 1 సెకండ్లో చేయగలరా? పాండవులు 1 సెకండ్లో ఒక్కసారిగా శరీరంతో వేరవ్వగలుగుతారా? ఆత్మ వేరు, శరీరం, ఇంద్రియాలు వేరు. ఆత్మ యజమాని. ఈ అనుభవం 1 సెకండ్లో చేయగలరా అంటున్నారు. కర్మేంద్రియాలన్నీ మీ కర్మచారులు. ఇవి మీరు చెప్తే మీ ఆజ్ఞను తీసుకొని పని చేసేటువంటివి. ఈ అభ్యాసం మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేయగలగాలి అంటున్నారు. మంచిది. ఇప్పుడిప్పుడే 1 సెకండ్లో శరీరానికి అతీతమైపోండి, బాబాకు ప్రియంగా అవ్వండి. పవర్ఫుల్ అభ్యాసం చేయండి. బస్ నేనున్నదే అతీతంగా. ఈ కర్మేంద్రియాలన్నీ నాకు సహచరులుగా ఉన్నాయి, నా సేవకులు, నాకు సాతీలుగా ఉన్నాయి. కర్మలకు సాతి. కర్మేంద్రియాలు కర్మలు చేయడానికి సాతిగా ఉన్నాయి. నేను మాత్రం దీనికి అతీతంగా ప్రియంగా ఉన్నాను.
మరి ఇప్పుడు ఒక్క సెకండ్లో ఈ అభ్యాసాన్ని ప్రాక్టికల్గా చేయండి అంటున్నారు. బాబా డ్రిల్ చేయించారు, మనం కూడా అనుభవం చేద్దాం ఒక్క సెకండ్లో. ఓం శాంతి. సహజం అనిపించిందా? కష్టంగా ఉందా? సహజంగా ఉంది కదా. రోజంతలో కర్మలు చేసే సమయంలో ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకోండి. అప్పుడు కర్మాతీత స్థితి అనుభవం సహజంగా జరుగుతుంది. ఎందుకంటే సేవ లేక కర్మలు వీటిని మనం విడిచిపెట్టలేం. పనులు పక్కన పెట్టి చేసేదైతే కాదు పురుషార్థం. మరి అన్నీ అవసరమే కదా. వదిలిపెడతారా? లేకపోతే అడవుల్లో కూర్చొని సాధన చేసేవారు ఏ పనులు చేసుకోవడానికి ఉండదు అక్కడ, ఇంకా నిరంతరం సాధనలోనే ఉంటారు. అలాంటి తపస్య కాదు మనది. ఇప్పుడు సాధు సన్యాసులు కూడా తపస్సు చేస్తున్నారంటే అది కూడా ఒక కర్మని. ఒక దాంట్లో పూర్తిగా మనస్సును, బుద్ధిని, శరీరాన్ని నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది కూడా కర్మని. అలాగే మీరు కూడా కర్మలు లేకుండా, సేవ లేకుండా ఉండలేరు అంటున్నారు. చేయాల్సిందే సేవ కర్మలు. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, సేవ ఏమో ఇప్పటికీ చాలా ఉంది. సేవ యొక్క రూపురేఖలు మారుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కొంతమంది ఆత్మలు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కంప్లైంట్స్ మిగిలిపోయి ఉన్నాయి. అందుకే సేవ, స్వపురుషార్థం రెండిటి బ్యాలెన్స్ని కలిగి ఉండండి. సేవలో చాలా బిజీగా ఉన్నాము, అందుకే స్వపురుషార్థం తగ్గిపోయింది అలా అనకండి. ఇంకా ఎక్కువగా సేవలో స్వపురుషార్థం యొక్క అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే మాయ రావడానికి మార్జిన్ సేవలో చాలా రకాలుగా ఉంటుంది. నేను లేకపోతే అవ్వదు, నేను చేస్తున్నాను, నన్ను ముందు పెట్టలేదు, నాది పట్టించుకోలేదు, నాది రికగ్నిషన్ లేదు, అన్ని రకాలు. లేదా నాకే ఎక్కువ సేవ అయిపోతుంది, అన్ని రకాలుగా మాయ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. పేరు సేవ, కానీ జరిగేది అక్కడ స్వార్థం. బాబానార్ ముందుకెళ్తూ మీరు బ్యాలెన్స్ని మర్చిపోకూడదు. क्योंकि सेवा में ही स्वभाव संबंध का विस्तार होता है और माया चांस भी लेती है. ఎందుకంటే సేవలోనే స్వభావము, సంబంధం యొక్క విస్తారం కూడా ఉంటుంది, మరియు మాయ కూడా అవకాశం అక్కడే తీసుకుంటుంది. కొంచెమైనా బ్యాలెన్స్ తగ్గింది అంటే మాయ కొత్త కొత్త రూపాలని ధరిస్తూ ఉంటుంది. మాయ ఎప్పుడు కూడా పాత రూపంలో రాదు అంటున్నారు. కొద్ది కొద్దిగా రూపాలని మారుస్తూ ఉంటుంది. కొత్త కొత్త పరిస్థితుల రూపంలో, సంబంధాల రూపంలో, సంపర్కం రూపంలో మాయ వస్తుంది. ఒకవేళ ప్రత్యేకంగా సేవనంతా పక్కన పెట్టించి బాప్ దాదా అందరినీ కూర్చోబెట్టించారనుకోండి, ఇంకా తపస్యే చేయండి, యోగమే చేయండి ఇంకా అని చేయగలుగుతారా అంటున్నారు. కర్మాతీతంగా అయిపోతారా? అప్పుడు అవ్వగలరా? ఒక 15 రోజులు అన్నీ పక్కన పెట్టేసి ఇంకా యోగమే చేయండి అంటే ఆ 15 రోజుల్లో మీరు కర్మాతీతంగా అవుతారా? బాబా అన్నారు, 1 మాసం ఇవ్వనా? పోనీ ఏం చేయకండి, ఊరికే కూర్చోండాలా. ఖానా బి ఏక్ బార్ బనావ్ బస్. ఈ టిఫిను, భోజనము, రాత్రి మీల్స్ ఇన్ని రకాలుగా చేసుకునే అవసరం కూడా లేదు. భోజనం కూడా ఒక్కసారే ఏదో ఒకటి చేసుకోండి. ఇంకప్పుడు కర్మాతీతంగా అవుతారా? అవ్వరు అంటున్నారు. ఒకవేళ బ్యాలెన్స్ చేసుకునే అభ్యాసం లేకపోతే ఎంత పురుషార్థమైనా చేయండి. 1 మాసము, 2 మాసాలు కూర్చోండి, కానీ మనసలా నిలవదు, తను కూడా నిలవదు. మరి కూర్చోబెట్టాల్సింది మనసునా, కేవలం శరీరాన్నా? తనుతో పాటుగా మనసు కూడా కూర్చోవాలి కదా. తపస్యలో కూర్చున్నారు మీరు, కేవలం బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు, నేను నా బాబా అని అనుకుంటున్నారు, కానీ మనసు తిరుగుతుంది. మరి 1 మాసము ఇలాంటి తపస్య చేస్తారా? లేకపోతే సేవ గుర్తొస్తుందా? బాప్ దాదా లేక డ్రామా మీకు రకరకాలుగా చూపిస్తూ ఉంటుంది. రోజు రోజుకి సేవ అయితే పెరిగేదే ఉంది. మరి ఎలా కూర్చుంటారు?
ఈ వారం రోజులు నేనేం సేవ పెట్టుకోవద్దు, నేను పూర్తిగా అటెన్షన్ ఇవ్వాలి సెల్ఫ్ పైన అనుకుంటాం. కానీ అప్పుడే ఎక్కువ సేవ ఆఫర్స్ వస్తాయి, సేవ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు సంవత్సరం ఎలా ఉండేదో మీ సేవ ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది. అంటే గత సంవత్సరంలో మీరు చేసిన సేవ కన్నా ఈ సంవత్సరం మీ సేవ ఇంకా ఎక్కువ రెట్లు పెరిగేదే ఉంది అంటున్నారు. పెరుగుతుందా లేక తగ్గుతుందా? రోజు రోజుకి పెరుగుతుంది కదా సేవ. ఇష్టం లేకపోయినా సేవా బంధనంలో అందరూ బంధింపబడి ఉన్నారు. కానీ బ్యాలెన్స్తో సేవా బంధనం అనిపించదు, సంబంధంగా అవుతుంది. ఏ విధంగా లౌకిక సంబంధాల్లో కూడా మీరు ఏమనుకుంటారు? ఒకటేమో కర్మబంధనం, ఇంకొకటి ఏంటి? సేవా సంబంధం. మీరు లౌకికాన్ని ఏమనుకుంటారు? నాకు కర్మబంధనం ఉంది అంటారా? కాదు, సేవా సంబంధం అనుకోవాలి. ఎందుకంటే బాబా నన్ను సేవ నిమిత్తం ఆ ఫ్యామిలీలో వాళ్ళతోటి ఉంచారు, నిమిత్తంగా అక్కడ నేను సేవ చేయడానికి ఉన్నాను. సేవ సంబంధంతోనే నాకు అది ఏర్పడింది, అంతేకాని దాన్ని కర్మబంధనంగా భావించుకోకూడదు. మరి బంధనం అనుభవం అవ్వదు కదా మీకు. లౌకికం కూడా సేవ యొక్క స్వీట్ సంబంధంగా భావిస్తారు. మరి ఇప్పటి నుండి ఏం అటెన్షన్ ఇస్తారు? సేవ స్వపురుషార్థం యొక్క బ్యాలెన్స్. సేవలో కూడా అతిగా వెళ్ళకండి. బస్ నేనే చేస్తున్నాను, బస్ ఇంకా నేనే చేస్తున్నాను, నేనే చేయగలను, అంత టూ మచ్ వద్దు అంటున్నారు. చేయించేవారు బాబా చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవాడిగా ఉన్నాను. ఇలా భావిస్తే ఎన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నా అలసట అనిపించదు. కొందరు పిల్లలు అంటారు, చాలా సేవ చేశాను, ఇంకా నేను అలసిపోయాను అంటారు, నా బుర్ర వేడెక్కిపోయింది అంటారు. కానీ బాబా అన్నారు, సేవ చేస్తే బుర్ర వేడెక్కుతుందా? వేడెక్కిందంటే అది మీరు చేసింది సేవే కాదు. చేయించేవాడు బాబా. ఒకవేళ మనం సేవ చేస్తే బాబా మసాజ్ కూడా చేస్తారు, బుర్ర వేడెక్కదు. అంటే బాబా సేవ అని అనుకొని మనం ఏదైనా చేస్తే ఆ సేవలో మనం ఫిజికల్లీ బాగా టయర్డ్ అయిపోయినా, ఏవైనా నొప్పులు వచ్చినా, ఇంకే రకంగా ఏమైనా జరిగినా బాబా వెంటనే దానికి ఉపచారం చేస్తారు. వెంటనే బాబా పిల్లలకి కాళ్ళొత్తుతాను అంటారు. और माता और ही ఫ్రెష్ హో జాయేగా. దీంతో మన బుర్ర ఇంకా ఫ్రెష్ అయిపోతుంది, అలసటే ఉండదు, ఎనర్జీ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మరి సైన్స్ మందులతోనే శరీరంలో ఎనర్జీ వస్తుంది. జనరల్గా చూడండి, కొన్ని డ్రింక్స్ ఉంటాయి, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి తీసుకుంటే ఎనర్జీ బూస్ట్ అవుతుంది, పెరుగుతుంది. మరి బాబా ఆత్మలో ఎనర్జీని నింపరా? ఆత్మ అలసిపోయేలాగా వదిలేస్తారా? అప్పటి వరకు బాబా తన సేవ చేయించి తర్వాత ఆత్మ అలసిపోతే అలా వదిలేస్తారా? లేదు కదా. ఇంకా ఆత్మలో ఎనర్జీ వచ్చేస్తుంది. మరి శరీరం పైన కూడా ఆత్మలో ఎనర్జీ ఉంటే ప్రభావం పడుతుంది కదా, శరీరం కూడా యాక్టివ్ అవుతుంది కదా. మీరు అనుభవి కదా, బాబా ఎలా సేవ చేసిన తర్వాత మసాజ్ చేస్తారు, ఎలా మన అలసటను తీరుస్తారు, ఈ అన్ని అనుభవాలు ఉన్నాయి కదా. మరి నడుస్తూ నడుస్తూ లైన్ మార్చేస్తారు పిల్లలు. మరి అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడు లైన్ మారారో కూడా తెలీదు. బాబా నడిపించే లైన్లో నుండి పక్కకి వెళ్ళిపోతారు. మాతా బారీ హోతా హై నా, ఫిర్ హోష్ ఆతా హై, క్యా హువా క్యూ హువా, లేకిన్ సిర్ఫ్ ఏక్ శబ్ద్. తర్వాత ఎప్పటికో మళ్ళీ స్పృహ కలుగుతుంది. ముందు బుర్ర వేడెక్కిపోయి తలంతా తిరుగుతూ అలసిపోయి ఉదాసీనంగా అయిపోయి ఉంటారు. తర్వాత ఎప్పుడో స్పృహలోకి వచ్చాక కానీ అర్థమవుతుంది అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నాను అని. అందుకే బాబా ఒక్క శబ్దం గుర్తుపెట్టుకోండి, చేసేవారు చేయించేవారు, ఇది గుర్తుంచుకోండి అంటున్నారు. కష్టమా తేలిక చెప్పండి, హాజీనా నాజీనా అంటున్నారు. మంచిది. ఇప్పుడు 9 లక్షల ప్రజలను తయారు చేశారా? విదేశాల్లో ఎంతమంది తయారయ్యారు? 9 లక్షలు తయారయ్యారా? మరి భారతదేశంలో ఎంతమంది అయ్యారు? తయారవ్వలేదా ఇంకా?
మీరు సమాప్తి యొక్క ముళ్ళును ముందుకు వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. అందుకే బ్యాలెన్స్ కలిగి ఉండండి. డైమండ్ జూబ్లీ జరుపుతున్నారు కదా, బాగా సేవ చేయండి, కానీ బ్యాలెన్స్తో సేవ చేయండి. అప్పుడు త్వరగా ప్రజలు తయారవుతారు. టైం పట్టదు. ప్రకృతి కూడా ఇప్పుడు అలసిపోయింది. ఆత్మలందరూ నిరాశ చెందారు. మరి ఎప్పుడైతే నిరాశ చెందుతారో అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేస్తారు? అందరూ భగవంతుని కదా, బాబాని జ్ఞాపకం చేస్తారు. కానీ భగవంతుని పరిచయం లేని కారణంగా వారు దేవీ దేవతలని జ్ఞాపకం చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా బాధ, ఉదాసీనత, అలసట కలిగినప్పుడు భగవంతుడు గుర్తొస్తారు. కానీ భగవంతుని పరిచయం లేకపోతే వారి ఇష్ట దేవతలు గుర్తొస్తారు. మరి నిరాశగా ఉన్నటువంటి ఆత్మల పిలుపు మీకు వినబడటం లేదా? వినబడుతుందా? లేక మీ మస్తీలో మీరే ఉన్నారా? దయార్థ హృదయులు కదా మీరు, మర్సిఫుల్గా ఉన్నారు కదా. బాబాను కూడా ఏమంటారు? మర్సిఫుల్ అని అంటారు. అన్ని ధర్మాల వారు కూడా భగవంతుని దయను కోరుకుంటారు. మర్సీ ఆన్ మీ అని అంటారు. కేవలం సుఖం కోరడం కాదు, కానీ దయ కూడా కావాలి అంటారు. మరి ఎవరు ఆ దయ చూపించేవారు? మీరు కాదా? ఓన్లీ బాబానా? మీరు కేవలం తీసుకునేవారా? ఇచ్చేవారు కాదా? ఇచ్చేవారు కదా. దాతా పిల్లలు కదా మీరు. మరి మీ సోదరీ సోదరుల పైన దయార్థ హృదయులుగా కండి. దయార్థ హృదయులై సేవ చేయండి. తో ఉస్మే నిమిత్ భావ్ స్వతా హీ హోగా. అప్పుడు ఆ చేసే సేవలో నిమిత్త భావం స్వతహాగా ఉంటుంది. ఎందుకంటే దాతా పిల్లలం మనం, డైరెక్ట్ దాతలం కదా, దాతా పిల్లలం మనము. మొత్తం విశ్వంలో ఉన్న మన సోదరులందరిపైన దయార్థ హృదయంతో వారి సేవ చేస్తాం. ఈ స్మృతి ఉంటే న్యాచురల్గా మీకు చేయించేవారు బాబా అనేది గుర్తొస్తుంది. तो आपको उसके प्रति कभी भी घृणा व ईर्ष्या व क्रोध की भावना नहीं आएगी. ఎవరిపైనైనా సరే మీకు ఒకవేళ ఎవరైనా చాలా కీడు చేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు, కానీ మీరు దయార్థ హృదయులుగా ఉంటే మీకు ఆత్మ పైన దయ కలుగుతుంది తప్ప ద్వేషము, ఈర్ష్య, క్రోధము ఇలాంటి భావాలే ఉత్పన్నమవ్వవు అంటున్నారు. దయా భావన సహజంగా నిమిత్త భావాన్ని ఇమర్జ్ చేస్తుంది. మత్లబ్ కా రెహం నహీ, సచ్చా రెహం. మరి ఏదో మీకు స్వార్థంతో కూడిన దయ కాదు, సత్యమైన దయ. స్వార్థంతో కూడినటువంటి దయ కూడా ఉంటుంది. ఎవరితో అయినా మీకు మోహం ఉంది, ఆకర్షణ ఉంది అంటే అప్పుడు వాళ్ళపైన చాలా జాలేస్తూ ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా ఇంకెవరైనా ఇబ్బంది పడినా దానిపైన ఏమనిపించదు. కానీ ఎవరితో అయితే వాళ్ళకి బాగా అటాచ్మెంట్ ఉంటుందో, ఆకర్షణ ఉంటుందో వాళ్ళ విషయంలో స్వార్థంతో ఎక్కువగానే దయ కలుగుతుంది. మరి అది స్వార్థపూరితమైన దయ అంటారు. సచ్చా రెహం నహి, అది సత్యమైన దయ కానీ కాదు. సత్యమైన దయలో ఎలాంటి ఆకర్షణ ఉండదు, ఎలాంటి ఆసక్తి ఉండదు, దేహ బాణం ఉండదు. ఆత్మ పైన దయ చూపిస్తుంది. దేహాభిమానం ఉండదు, దేహం యొక్క ఏ విషయాల ఆకర్షణ యొక్క నామరూపాలు ఉండవు. कोई का लगाव बॉडी से होता है और कोई का लगाव गुणों से, विशेषताओं से भी होता है. కొందరికి ఆసక్తి లేదా కొందరి ఆకర్షణ శరీరంతో ఉంటుంది, కొందరిది మాత్రం అటాచ్మెంట్ తన యొక్క గుణాలతో, తన విశేషతలతో ఉంటుంది. కానీ దేని నామరూపాలు ఉండకూడదు అంటున్నారు. మరి విశేషతని, గుణాలని ఇచ్చిందెవరు? ఆత్మలో అవన్నీ నింపిందెవరు? శివబాబా కదా. మరి ఆత్మ గొప్పదా, శివబాబా గొప్పవాడా? ఇచ్చినవారు గొప్పవారా? ఇచ్చిన వారిదే పై చేయి ఉంటుంది కదా. కానీ బాబా దాత, మీరు తీసుకునేవారిగా ఉన్నారు. అప్నా నహీ హే, బాప్ని దియా హే. మీది కాదు, బాబా ఇచ్చారు. తో క్యూ నహీ డైరెక్ట్ దాతా సేలో.
మరి డైరెక్ట్గా దాత నుండి ఎందుకు తీసుకోకూడదు మీరు? అందుకే బాబా అన్నారు స్వార్థపూరితమైన దయ ఉండకూడదు. అంటే మీకు వారి నుండి ఏదో లభించేది ఉంది కాబట్టి వారి నుండి ఏదో పొందాలి అని మీరు దయ చూపిస్తున్నారు. అలా ఉండకూడదు. కొందరు పిల్లలు చాలా నాజ్ నక్రా చేస్తారు. నాజ్ నక్రా చేయడం అంటే చిన్నపిల్లలు మారం చేసి అల్లరి చేసి ఎలా అయినా సరే తన మాటను నెగ్గించుకుంటారు కదా, అలా కొందరు పిల్లలు చేస్తూ ఉన్నారు. హోగా స్వార్థ్ और कहेंगे मुझे रहम पड़ता है. అసలైతే లోపల స్వార్థం ఉంది, కానీ బయటికి మాత్రం నాకు చాలా జాలేస్తుంది అంటారు. శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా తనకి ఎవరైతే శత్రువో వాళ్ళ దగ్గరికి వచ్చేసి నాకు చాలా జాలేస్తుంది అని చెప్పి వాళ్ళని తప్పుదారి పట్టించడానికి, వాళ్ళ చేత తప్పు చేయించడానికి, వాళ్ళు దుఃఖం పొందడానికి ఏదో ఒక రకంగా స్వార్థంతో చేస్తారు. అలాగే జరుగుతుంది. వాళ్ళ నుండి లభించేటువంటి అల్పకాలికమైన ప్రాప్తి కారణంగానే అయితే మీరు దయ చూపించట్లేదు కదా. ఒకసారి చూసుకోవాలి. చాలా మంచివారు కదా, చాలా మంచి సేవ చేస్తారు కదా అని ఇలా అంటూ కొద్దిగా అయితే మీరు అలా సెలవు ఇవ్వట్లేదు కదా అంటున్నారు. ఒకవేళ మీరు కర్మాతీతంగా అవ్వాలి అనుకుంటే ఇవన్నీ ఆటంకాలే అంటున్నారు. జో బాడీ కాన్షియస్నెస్ మే లే ఆతీ హై. ఇవన్నీ మిమ్మల్ని దేహాభిమానంలోకి తీసుకొస్తాయి. మంచిది. తయారు చేసేవారెవరు? బనానే వాలా కౌన్? వాళ్ళని అలా తయారు చేసింది ఎవరు అనేది ఆలోచించండి. మంచితనం చూడండి, కానీ దాని ప్రభావంలోకి రాకండి అంటున్నారు. అంటే దాన్ని ఆ విధంగా చూస్తూ దాని ప్రభావంలోకి వస్తే వాళ్ళకి అటాచ్ అయిపోతారు. అందుకే బాబా ఏమంటున్నారంటే వారిలో ఆ మంచి గుణాలను నింపింది ఎవరు అనేది చూడండి. అతీతంగా బాబాకు ప్రియంగా కండి. ఎవరైతే బాబాకు ప్రియంగా అవుతారో వారందరూ చాలా సురక్షితంగా ఉంటారు. సంజా? అర్థమైందా అంటున్నారు. ఒకవేళ సేవను పెంచాలనుకుంటున్నారు, పెంచాల్సిందే అనుకుంటే మరి స్థాపనను సమీపంగా తీసుకురావాలా లేదా? కౌన్ లాయక? ఎవరు తీసుకొస్తారు? బాప్ లాయక? బాబా తీసుకొస్తారా? అందరూ తీసుకురావాలి కదా, సాతిగా ఉన్నారు కదా. అకేలా బాప్ భీ కుచ్ నహీ కర్ సక్తా. ఒంటరిగా బాబా అయితే ఏమీ చేయలేరు. సాతి పిల్లలైనటువంటి మీరు లేకుండా బాబా ఒక్కరు ఏమీ చేయలేరు అంటున్నారు. देखो बाप को अगर समझाना भी है तो भी शरीर का साथ लेना पड़ता है. చూడండి, బాబా ఒకవేళ అర్థం చేయించాల్సి వచ్చినా కానీ శరీరం యొక్క తోడైతే తీసుకోవాల్సి వస్తుంది కదా. బ్రహ్మ శరీరంలోకి అయితే రావాల్సి వస్తుంది కదా. అంటే శివబాబా సింగిల్గా ఒంటరిగా ఏమీ చెయ్యలేరు. పిల్లలను తప్పనిసరిగా తోడుగా చేసుకుంటారు. శరీరం లేకుండా కూడా మాట్లాడలేరు కదా. चाहे पुरानी गाड़ी हो चाहे अच्छी हो लेकिन आधार तो लेना पड़ता है. ఇది పాత వాహనమే కావచ్చు, పాత శరీరమే కావచ్చు, బ్రహ్మాదే, కానీ దీని ఆధారమైన తీసుకోవాల్సి వస్తుంది కదా. ఆధారం లేకుండా అయితే చేయలేరు. శివబాబా బ్రహ్మ బాబా తోడును తీసుకున్నారు కదా, అందుకే మీరందరూ తయారయ్యారు అంటున్నారు. మీరందరూ బ్రాహ్మణులుగా అయ్యింది బ్రహ్మ ముఖం ద్వారా శివబాబా ప్రవేశించి జ్ఞానం వినిపించడంతో. లేకపోతే బ్రాహ్మణ్ టైటిల్ ఎక్కడి నుండి వస్తుంది? బ్రహ్మముఖం ద్వారా జ్ఞానం విని బ్రహ్మను ఫాలో చేస్తూ బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తూ శివబాబాను అలా తెలుసుకోవడంతో కదా. అప్పుడే మనం బ్రాహ్మణులుగా పిలువబడుతున్నాం. మీరు బ్రహ్మ కుమార్ అని అంటారు, శివకుమార్ అని అన్నారు కదా. శివబాబా నిరాకారుడు, కానీ నిరాకారుడికి సాకారుని ఆధారం కావాలి, లేకుండా వారు కూడా కర్మలు చేయలేరు. ఈ విధంగా సాకారంగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మ ఆధారమే తీసుకున్నారు. ఇప్పటికి కూడా బ్రహ్మ శరీరం ద్వారానే శివబాబా పిల్లలతో మాట్లాడతారు. అంటే ఒకవేళ గుల్జార్ దాది శరీరంలో
బాప్దాదాతో మనం మిలనం జరుపుకుంటున్నా శివబాబా డైరెక్ట్ వచ్చి గుల్జార్ దాది శరీరంలో ప్రవేశించరు. శివబాబా సూక్ష్మవతనంలో ఉన్న బ్రహ్మ శరీరంలో భృకుటి మధ్యలో ప్రవేశించి ఇద్దరూ కలిసి క్రిందకు వస్తారు. ఇద్దరూ కలిసి సూక్ష్మ రూపంతో ఉన్నటువంటి బ్రహ్మ బాబా దాది శరీరంలో ప్రవేశిస్తారు. బాప్ దాదా ఇద్దరిని కలుస్తున్నాం, బాప్ దాదాతో మాట్లాడతాం. అంటే శివబాబా మరియు బ్రహ్మ ఇద్దరూ ఉన్నారు. అందుకని శివబాబా ఇప్పుడు కూడా బ్రహ్మ యొక్క అవ్యక్త ఫరిస్తా శరీరం ఆధారం లేకుండా ఏమీ చేయలేరు. పిల్లల పాలన కూడా అవ్యక్త ఫరిస్తా రూపంలో ఉన్న బ్రహ్మ సూక్ష్మ శరీరం ద్వారా చేయిస్తున్నారు. ఇప్పుడు మనం వతన్కి వెళ్తే బాబా నన్ను పిలిచారు, బాబాతో నేను ఇలా అనుభవం చేసుకున్నాను అంటారు. అదెవరు? సూక్ష్మ శరీరంలో శివబాబా ప్రవేశించి ఇప్పటికీ కూడా బ్రహ్మ శరీర ఆధారాన్ని తీసుకుంటూనే పాలన చేస్తున్నారు. సాకారంగా ఉన్నప్పుడు తీసుకున్నా, ఇప్పుడు ఆకారీ రూపంలో తీసుకున్నా కానీ ఆత్మకు ఒక ఆధారం కావాలి, తోడు తీసుకోవాల్సి వస్తుంది. శివబాబా ఆల్మైటీ అథారిటీ. వారిని మొత్తం విశ్వంలో చాలా గొప్ప ఇంద్రజాలికుడు అంటారు. వినాశనం యొక్క ఆటను ఒక్క సెకండ్లో చూపిస్తారు. కానీ ఆల్మైటీ అథారిటీ అని చెప్పి ఏది అనుకుంటే అది చెయ్యరు. ఎలా పడితే అలా చెయ్యరు. చేయగలుగుతారా? చేస్తారా? బాబా అలా చెయ్యరు. ఇప్పటికిప్పుడే బాబా చిటిక వేసి వినాశనాన్ని తీసుకురాగలుగుతారు. కానీ చేస్తారా? బాబా అలా చెయ్యరు. ఒంటరిగా చేయలేనేది అంటున్నారు బాబా. ఆల్మైటీ అథారిటీ అయినప్పటికీ బాబా పిల్లలందరినీ తన తోడుగా చేసుకుంటారు. బాబా తన సహచరులుగా ఉన్నటువంటి పిల్లలందరి తోడు తీసుకొని కార్యం చేస్తారు. బాబా మనందరి బంధనంలో ఉన్నారు. పిల్లలందరి బంధనంలో బంధింపబడి ఉన్నారు. అంటే ఇది బంధనం కాదు, తన తోడుగా ఉన్నటువంటి పిల్లలందరి సంబంధంలో బాబా బంధింపబడి ఉన్నారు అని అంటాం. జాదుకి లక్డీ నహీ గుమా సక్తా హై క్యా? మ్యాజికల్ వ్యాండ్ ఉంటుంది కదా, అలా బాబా తన చేతిని తిప్పలేరా అంటున్నారు. తిప్పగలరు, కానీ బాబా మనకి రెస్పెక్ట్ ఇస్తూ, మనల్ని ముందుంచుతూ, మనల్ని తన తోడుగా చేసుకొని కార్యం చేస్తున్నారు. బాబా ఏమంటారంటే, మీరు కదా రాజ్యాధికారిగా అయ్యేది. రాజ్యం ఎవరు చేయాలి? మనమా బాబానా? ప్రపంచంలో అయితే తెలియక ఏమనుకుంటారంటే హెవెన్కి కింగ్ గాడ్ అంటారు. భగవంతుడు హెవెన్కి హెడ్ అని అంటారు. కానీ బాబా ఏం చెప్పారంటే, నేను హెవెన్కి హెడ్ కాదు, హెవెన్కి హెడ్గా, హెవెన్కి కింగ్గా మిమ్మల్ని తయారు చేస్తాను. మరి రాజ్యం ఎవరు చేయాలి? మనం చేయాలి. రాజ్యం మనం చెయ్యాలి అంటే ఆ రాజ్య స్థాపన కార్యం ఎవరు చేయాలి? మనమే చెయ్యాలి కదా. బాబా అయితే రాజ్యం చెయ్యరు కదా. మరి స్థాపన, వినాశనం, ఈ రెండు కార్యాలలో బాబా పిల్లలకు తోడుగా ఉంటారు. కానీ చెయ్యాల్సింది ఎవరు? మనం చెయ్యాలి. బాబా అంటున్నారు, సరే మీకోసం నేను కావాలంటే స్థాపన చేస్తాను, వినాశనం కూడా చేస్తాను, కానీ రాజ్యం ఎవరు చేస్తారు మరి అంటున్నారు. రాజ్యం అయితే బాబా మన కోసం వచ్చి చేయరు కదా. రాజ్యం మనమే చేయాలి. మీరు లేకుండా పని అయితే నడవదు కదా అంటున్నారు. అందుకే బాబా పిల్లలందరినీ కర్మాతీతంగా చెయ్యాలి అని అనుకుంటున్నారు. కర్మాతీతంగా అవ్వాల్సిందే. మరి కర్మాతీతంగా స్వతహాగా సహజంగా అవుతారా, లేకపోతే బాబా జబర్దస్తి చేయించాలా? బాబా నేను తయారు చేయిస్తాను, మిమ్మల్ని కర్మాతీతంగా చేస్తాను, కానీ మీరు అవ్వాలి అంటున్నారు. ఇది చాలా మధురమైన డ్రామా మంచిగా అనిపిస్తుంది కదా. లేకపోతే ఎప్పుడైనా విసిగిపోతున్నారా డ్రామాతో? ఇంకెంతకాలము, ఇంకా నేను తయారవ్వట్లేదు, నా పురుషార్థం నడవట్లేదు, నేను మారట్లేదు, ఇంకా మారదేమో ఇది స్థితి, ఇలా అనుకుంటున్నారా?
బాబా అన్నారు, ఈ అంతిమ జన్మలో డ్రామాలో మీకు అన్ని పవర్స్ లభించాయి. సీక్రెట్ ఇది. ఈ అంతిమ జన్మకు ఫుల్ పవర్స్ లభించాయి. బాబా కూడా విల్ చేశారు తన పవర్స్ అన్నిటినీ. ఇది ఉన్నది డ్రామానే, కానీ ఈ డ్రామాలో ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మలో చాలా పవర్స్ మీకు లభించి ఉన్నాయి. బాబా విల్ చేశారు, కానీ ఆ విల్ పవర్ మీ దగ్గర ఉంది అంటున్నారు. మరి ఇప్పుడు ఏ శబ్దం గుర్తుపెట్టుకుంటారు? కరణ్ కరావన్ హార్, చేసేవాడు చేయించేవాడు అని. పక్కానా ఇది? అంటే ఇది పూర్తిగా స్థిరంగా, దృఢంగా, పరిపక్వంగా మనసులో ఉండాలి. నేను నిమిత్తంగా చేసేవాడిని, యజమానిగా చేయించేవాడిని ఇంద్రియాలతో. బాబా అన్నారు, ఈ విషయము వెళ్తూ వెళ్తూ మర్చిపోతారా, లేకపోతే పక్కాగా నిలుపుకుంటారా మనసులో? ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అంటున్నారు బాబా. శరీరం యొక్క బంధనానికి అతీతంగా కర్మాతీత స్థితి, కర్మలు చేయించేవాడిగా అవ్వండి, కానీ డిటాచ్డ్గా ఉండండి. చూస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, అన్నీ చేయండి, కానీ అతీతంగా యజమానిగా బాబా ద్వారా నిమిత్త మాత్రుడిగా ఈ స్మృతితో మళ్ళీ మనస్సు బుద్ధిని ఒకసారి స్థిరపరచండి. బాబా డ్రిల్ చేయించారు. 1 నిమిషం మనం కూడా అభ్యాసం చేద్దాం. అచ్చా, నలువైపులా ఉన్న సదా సేవ యొక్క ఉమంగ ఉత్సాహంలో ఉండేటువంటి సేవాదారి ఆత్మలకు, సదా స్వపురుషార్థం మరియు సేవ రెండిటి బ్యాలెన్స్ని కలిగి ఉండేటువంటి బ్లిస్ఫుల్ ఆత్మలకు, సదా నిస్వార్థమైన దయార్థ హృదయులుగా సర్వ ఆత్మల పట్ల సత్యమైనటువంటి దయ కలిగి ఉండే విశేష ఆత్మలకు, సదా 1 సెకండ్లో స్వయాన్ని కర్మ బంధనాలు, అనేక రాయల్ బంధనాల నుండి ముక్తుడిగా చేసుకునేటువంటి తీవ్ర పురుషార్థి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानमु, आज्ञाकारी बन बाप की मदद व दुआओं का अनुभव करने वाले सफलता मूर्त भव. ఆజ్ఞాకారిగా బాబా సహాయము లేక ఆశీర్వాదాల అనుభవం చేసుకునేటువంటి సఫలతామూర్తి భవ. ఆజ్ఞాకారిగా బాబా సహాయము మరియు ఆశీర్వాదాలను అనుభవం చేసుకునేటువంటి సఫలతామూర్తి భవ. సహాయము అనుభవం చేసుకోవాలి, ఆశీర్వాదాలను కూడా అనుభవం చేసుకోవాలి. అలా సఫలతామూర్తిగా కావాలి. వివరణ, బాప్ కి ఆజ్ఞా హే ముझे को యాద్ కరో. బాబా ఆజ్ఞ, నన్నొక్కడినే జ్ఞాపకం చెయ్యండి. ఒక్క బాబాయే సంసారము అనుకోవాలి. కాబట్టి హృదయంలో కేవలం బాబా తప్ప ఇంకేది ఇమిడి ఉండకూడదు. ఒక్క బాబాయే నా సంసారము అని భావించినప్పుడు ఇంకా హృదయంలో బాబా తప్ప ఇంకేది ఇమిడి ఉండకూడదు. ఒకే మతం, ఒకే బలం, ఒకే భరోసా, ఒకే నమ్మకం. ఎక్కడైతే ఒకటి ఉంటుందో
అక్కడ ప్రతి కార్యంలో సఫలత లభిస్తుంది. ఎక్కడైతే ఏకత ఉంటుందో అక్కడ ప్రతి కార్యంలో సఫలత లభిస్తుంది. అంటే అందరిది ఒకే మతం, అందరిది కలిపి ఒకే బలం, ఒకే బాబా బలం పైన, ఒకే బాబా యొక్క శక్తితో చేయాలి. ఒక్కరిపైనే విశ్వాసం. ఇలా ఏకతతో ప్రతి కార్యంలో సఫలత లభిస్తుంది. వారి కోసం ఎలాంటి పరిస్థితిని దాటడమైనా తేలిక అవుతుంది. ఆజ్ఞను పాటించేటువంటి పిల్లలకు బాబా యొక్క ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. కానీ ఆజ్ఞలని పాటించే పిల్లలకు బాబా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. అందుకే సహజంగా ప్రతి కష్టాన్ని వాళ్ళు దాటేస్తారు. ప్రతిదీ వాళ్ళకి కష్టం సహజంగా అయిపోతుంది ఆజ్ఞని పాటించే పిల్లలకు. స్లోగన్: नए ब्राह्मण जीवन की स्मृति में रहो तो कोई भी पुराना संस्कार इमर्ज नहीं हो सकता. కొత్త బ్రాహ్మణ జీవితం యొక్క స్మృతిలో ఉండండి, అప్పుడు పాత సంస్కారం ఏది ఇమర్జ్ అవ్వదు. అంటే పాత సంస్కారాలు ఏంటి? అలగటము, కోపంలోకి రావడము, దూషించటము, ఫీల్ అవ్వడము, ఈర్ష్యపడటము, కోపం చేస్తూ ప్రతీకారం తీర్చుకోవడం, అహంకారంలో ఉండడం, ఇవన్నీ పాత సంస్కారాలు. మరి కొత్త బ్రాహ్మణ జీవితం స్మృతిలో ఏముంది? కొత్త జీవితం అన్నారు కదా. ఈ బ్రాహ్మణ జీవితం స్మృతిలో బాబా యొక్క గుణాలే మన గుణాలు. బాబాలో ఏమున్నాయో అవే నావి, మిగతావన్నీ పరాయి. బాబా శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు. నాలో కూడా శాంతి, ప్రేమ, సహనం, ఓర్పు, దయ, క్షమ, జ్ఞానం, పవిత్రత ఇవి నావి. వీటి స్మృతిలో ఉంటూ కర్మలు చేయాలి, అప్పుడు పాతవి ఇమర్జ్ అవ్వవు అంటున్నారు. ఈరోజు స్వమానము: నేను సఫలతామూర్తుడను. నేను సఫలతామూర్తుడను. ఏం గుర్తుంచుకోవాలి? సఫలత పొందాలి అంటే ఆజ్ఞాకారిగా అవ్వాలి. బాబా యొక్క సహాయం, ఆశీర్వాదాలను పొందేటువంటి ఆజ్ఞాకారిగా కావాలి. ఓం శాంతి.